guys, welcome to our channel. మేము ఈ రోజు డ్రాయింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం. చెప్పు చేద్దాం ఏం చేద్దాం? డ్రాయింగ్. అవునా నిజమా? ఏం చేద్దాం? కాదు మీ ఇద్దరు ఒక టీము, మేమిద్దరం ఒక టీం. ఇద్దరు కలిసి హాఫ్ నువ్వు హాఫ్ అయినా, హాఫ్ నేను హాఫ్ అయినా కంప్లీట్ చేయాలి ఛాలెంజ్. ఓకేనా? చలో వా. మీకేం ఛాలెంజ్ ఇస్తామంటే ఒక దొంగని పోలీస్ పట్టుకుంటున్నందుకు తీయాలి. నువ్వు పోలీసు, నువ్వు దొంగ, అట్లా ఎట్లా డివైడ్ చేసుకుని మీరు చేసినాక అప్పుడు టైం తీసుకొని అప్పుడు ఇవ్వండి. ఇప్పుడే ఎందుకు చెప్పడం? మీరు ఆలోచించుకోండి అప్పటి వరకు. ఓకేనా? చలో బా కరెక్టే చూస్ చేసుకుండు కార్తీక్. అంతే. అది టోపీలా ఉందా, బనానాలా ఉంది? అంటే నేను చూసి దొంగ గుర్తు వస్తుండేమో, నేను యూజ్ చేస్తుండు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దొంగ ఉంటది, ఇట్లా చుక్కు ఉంటది, లుంగేసుకుంటాడు కదా దొంగ అంటే. దొంగలు ఇప్పుడు అప్డేట్ అయ్యారు, తెలుగు పాత సినిమాలో చూసినట్టు. ప్రొఫెషనల్ అన్నమాట. కాదు, నెక్ దగ్గర నుంచి చేతి వచ్చింది. అరే అయినా హార్ట్ కూడా వచ్చింది చూడాలా. మీరు మొత్తం ఇచ్చినాక చూడాలి, ఎంత కామన్ చేద్దాం. ఓ సారీ. బ్యాగ్ ఇంతగానం టాలెంట్ ఉందా నీలో? నీ అవ్వ నేను ఇంకా మంచిగా ఇస్తుండే కదా. ఇంత టాలెంట్ అసలు ఏంటిది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 3D ఆర్ట్ లాగేసిండు చూడు. సార్ ఏంటి సార్ అది? 3D ఆర్ట్ లాగేసిండు చూడు. ఇది పోలీసు. చీ, నేను ఇంత హార్డ్ ఇస్తుండే కదా ఇట్లా అంటే. మనకైతే అసలే రాదు. బిస్కెటే అంతే ఇక. దొంగ పోలీస్ ఒక్కలేక వస్తారనిపిస్తుంది నాకు. నాకు రాదనిపిస్తుంది. బండి మీద అంత నమ్మకం లేదు. దొంగ పోలీస్ సేమే ఉంటారు రా మళ్ళా. సేమ్ ఎట్లుంటారు అంటే ఇద్దరు టోపీలు పెట్టుకుంటారు. నవ్వురా జోక్ ఇది. దొంగ పోలీస్ లేక తయారయ్యేసి వస్తాడు అనమాట. ఒకరికి ఇద్దరు కాదు, మీ ఇద్దరు పెద్ద డ్రాయర్లే నిజంగా. ఏంది కాదు డ్రాయర్లు ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? మా మనోభావాలు దెబ్బతింటాయి. ఏం బావాలి? మీ భావాలు మీ భావాలు. ఇదేంది? ఇది చొవ్వు. ఇదేంది మరి? అది కింద మీద అయింది అనమాట. కింద మీద అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఈయన ఏ స్టేట్ పోలీస్? మొన్న యూపీ పోలీస్ వచ్చినా కదా పోలీసులు ఓహో, స్టేట్ కి డిఫరెంట్ ఉంటారేమో స్టేట్ లా. వేరే స్టేట్ లా వేరే ఉంటారు. అందరికి సేమ్ ఉండదు. ఇండియా ఆఫ్రికా ఆఫ్రికా ఎందుకు వచ్చింది తెలియదు, కానీ వచ్చేసింది ఫ్లోలా. ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. షేప్ అవుట్ అయిపోయింది బాడీ చూడండి. అయ్యా వాట్ ఇస్ దిస్ రెడ్ ఎక్కడికి బాడీ? నా ఇష్టం చెప్పినాక బాడీ షేప్ అవుట్ అయిపోయింది. దొంగ ఏమో ఇటు పోతుంది, పోలీస్ ఏమో ఇటు పోతుంది. అయ్యా దొంగ పోలీస్ ఇద్దరు ఒకటే. దొంగ వచ్చింది వాళ్ళు ఇప్పుడు. సరేనా? బాగా చేసుకున్నాయా? నేనైతే చూసి చేస్తాను, ఇట్లా మరి చూడకుండా. నీకు వస్తుందా చేద్దాం? మన పరువు నువ్వే కాపాడాలి. వచ్చింది అగో సిగ్గుపడుతుండు. చెప్పాలా ఏడు ఉంటుందో? అవన్నీ లీక్ చేద్దాం. పాకెట్ లో ఫోటో ఉంటది, తెలియదు. అయితే సిండ్రిల్లా చెప్పియండి, మేము తీస్తాం. మాకు వస్తుంది.
రాదా? మీకు ఇష్టమైంది ఎట్లా రాదు ఈ వీడియో చూసినాక అట్లా నువ్వు ఏదైనా పోలీసు ఉన్నాడా లేకపోతే ఎవరిని ఇస్తున్నావు నువ్వు? ఏమో నాకే నా హంతకుడు లేకున్నాడు. అంతకుడు లెక్కున్నాడంట. నాకు ఎట్లా స్టార్లు కూడా కనిపించాలి మాకు. స్టార్లా బ్యాచ్ లేదనమాట పోలీస్కి. అచ్చా కానిస్టేబుల్ అయ్యుండొచ్చు, అందుకే బ్యాచ్ లేదు. ఎందుకో ఇట్లా ఏదో ఒకటి వచ్చినట్టున్నది, అది తీసేవా? ఏది ఎందుకో ఏదో వచ్చినట్టుందని. అదే రాని మీరు ఎట్లా ఇస్తారు చూద్దాం ఫస్ట్. మీ వల్ల గింత వేసినాం. చలో ఇంతే అయిపోయింది అనుకో. ఇక ఇంకో పోలీసు దొంగ ఎన్ని మార్క్స్ ఇస్తారు అట్లా? మేము మార్క్స్ ఇస్తాం ఇప్పుడు దీనికి. మార్క్స్ వేయండి మీరు. ఓకే 10 out of ఈయనకు 10 మార్క్స్ కి నేను ఇస్తా, ఈయనకు 10 మార్క్స్ కి ఈయన ఇస్తాడు. ఓకే ఏమి ఇస్తారు మార్క్స్ ఇలా ఇలా 10 కి నేను ఇస్తా, ఇలా 10 కి ఈయన ఇస్తాడు. ఓకేనా? చలో ఇది రాసుకుంటాం. ఈ మార్కర్ దొంగ అయితే ఇట్లుండు, పోలీస్ అయితే ముఖము ఇది వచ్చిండు సరే. చేస్తుండు సరే మీరు ఎట్లా చేస్తారో చూసాం కదా. అట్లా ప్లీజ్. మీకు అది కూడా రాదు. అది మా హిడెన్ టాలెంట్ అన్నమాట. అందరికి చూపియం అది అంతా వీడియో అయిపోయినాక లాస్ట్ లో ఏం చేసినావు దాన్ని? అనుకోకండి. అరవకు. ఇవి కార్తిక్ కి నేను ఇచ్చిన మార్క్స్. ఓకే ఇగో నువ్వు పనికి దేనికి ఎన్ని మార్క్స్ చెప్పాలి? మళ్ళీ ఇది 4 మార్కులు తీసేసి నీ లెక్కనే ఉండాలి. గుర్తుపెట్టుకోరు ఇది. 17 is our target.